कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాస యోగః. 55వ శ్లోకం. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. పద విభజన. భక్త్యా మాం అభిజానాతి యావాన్ యః చ అస్మి తత్వతః తతః మాం తత్వతః జ్ఞాత్వా విశతే తదనంతరం. తాత్పర్యం: భక్తి చేత మానవుడు నేను ఎంతటి వాడనో ఎటువంటి వాడనో యథార్థంగా తెలుసుకుంటున్నాడు. ఈ విధంగా నా గురించి వాస్తవంగా తెలుసుకొని అనంతరం నాలోనే ప్రవేశిస్తున్నాడు. ఇంతకు ముందు శ్లోకంలో జ్ఞానం చేత భక్తి కలుగుతుందని చెప్పిన భగవానుడు ఈ శ్లోకంలో భక్తి చేత జ్ఞానం ఉదిస్తుందని చెప్తున్నాడు. దీనిని బట్టి భక్తి జ్ఞానాలు పరస్పరం ఒకదారినొకటి పోషించుకుంటున్నాయి అని స్పష్టమవుతుంది. భక్తి సర్వులకు సులభ సాధ్యం అవడం వల్ల, భక్తి చేత జ్ఞానం ఉదయించడం వల్ల గీతలో దాదాపు ప్రతి అధ్యాయంలోనూ భక్తిని గురించిన ప్రస్తావన చేయబడుతూనే ఉంది. భక్తి అనే పుష్పమే జ్ఞానం అనే ఫలంగా మారుతుంది. పూర్ణ స్థితిలో ఏ విధంగా జ్ఞానము భక్తి ఏకమై ఉంటుందో అదేవిధంగా పూర్ణ స్థితిలో జ్ఞాన కర్మలు ఏకమవుతూ ఉంటాయి. సత్వగుణంలో నిలిచి ఉండేవాడు కర్మత్యాగం చేయడం లేదు. కర్మకు తానే కర్త అనే భావాన్ని త్యాగం చేస్తున్నాడు. తాను కర్త అనే భావాన్ని తొలగినప్పుడు వానితో పాటు జీవబోధ సైతం నశించిపోతుంది. తనను కర్త అని భావించకుండా లెక్కకు మిక్కిలిగా కర్మలు చేసేవానికి ఆయాసం కలగడం లేదు. తానే కర్త అని భావించేవానికి అతి త్వరలో ఆయాసం కలుగుతోంది. తానే కర్తని అనుకుంటూ పనిచేసేవాడు చేసేది కొంచెమైనా సరే ఎక్కువ పనిచేసేసినట్లుగా భావిస్తాడు, కష్టపడిపోతాడు కూడా. కారణం ఏంటంటే అదంతా అతని మనోభావమే. అదే ఈశ్వరుడి కోసం కర్మలు చేసేవాడు ఈశ్వరుడినే తలుచుకుంటూ ఉంటాడు. తనని గురించి అసలు పట్టించుకోడు, ఆలోచించడు. ఈశ్వర ధ్యానంలో తనను తాను విస్మరిస్తాడు, శరణు చొచ్చిన వాడు అయిపోతాడు. అప్పుడు కనుక అతను ఎంత పని చేసినా పని చెయ్యనట్లుగానే అలవనట్టుగానే ఉంటాడు. ఈ స్థితిని పొందినవాడు తన మునుపటి సంస్కారం వల్ల ఏదైనా మాట్లాడినట్లయితే ఆ మాట్లాడిందే భక్తి అవుతుంది. దానికి సమాధానం చెప్పేది నేనే, ఆ మాట్లాడిన వాడిని నేనే. మాట్లాడేవాడు వినేవాడిని తనలో కలిపేసుకున్నప్పుడు ఇక మాట్లాడడమే జరగదు కదా, అంతా మౌనమే. ఆ మౌనంతోనే భగవంతుడి స్తుతి జరుగుతుంది. అలాగే ఆ భక్తుడు తన చూపుతో దేన్ని చూస్తాడో రెండో వస్తువు అంటూ ఏది లేదు కనుక అది తానే అవుతుంది. భక్తుడు ఆత్మరూపుడైపోయి దృశ్యాన్ని తనలోనే లయం చేసుకుంటాడు. ఆకాశం ఎప్పుడూ ఆకాశంతోనే నిండి ఉండడం వల్ల నిండుకుండ మాదిరిగా తోనకడం కానీ ఒలకడం కానీ జరగదు. అలాగే ఆత్మస్వరూపంలో స్వయంగా ప్రవేశించడం వల్ల ఈ భక్తుడు కూడా ఎప్పుడు తన స్థానం నుంచి తొణకడు, బెణకుడును. ఆత్మలో ఆత్మే నిండి ఉన్నప్పుడు కదలికలన్నీ ఆగిపోతాయి. ఆత్మలో ప్రవేశించిన ఈ భక్తుడికి ఇక రాకపోకలు మొదలైన వ్యవహారాలన్నీ ఆగిపోతాయి. ఈ భక్తుడు శరీరం తాలూకు స్వాభావిక ధర్మాన్ని అనుసరించి ఏ పనైనా చేసినట్లయితే ఆ పనికి ఫలంగా ఆత్మస్వరూపుడైన అతనికి
ఆత్మే లభిస్తుంది. అంటే ఇక్కడ కర్మ కర్త అనే రెండు లేవన్నమాట. కర్మ నేనే, కర్త నేనే లాగా అయిపోతుంది ఇప్పుడు. అటువంటప్పుడు చేసిన పని అసలు పనే కాదు. పనులు జరుగుతున్నా అతడు చేస్తున్నాడు అని చెప్పనప్పుడు అతడు చేసే పనులన్నీ చెయ్యని వాటితోటే సమానం అయిపోతాయి. అన్ని పనులు ఆత్మస్వరూపాలే కనుక వాటి ఫలితాలు ఏమి చేయకుండా ఉండడమే అవుతుంది. ఈ దృష్ట్యా కర్మ చేసినా కర్మ చెయ్యనట్లుగానే అయిపోతుంది. ఇదే ఆ భక్తుడి అర్చన. ఈ విధంగా చూస్తే యద్యత్ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అవుతుంది. ఆ భక్తుడు మాట్లాడితే అదే స్తోత్రం అవుతుంది. చూస్తే అది ఆత్మదర్శనం అవుతుంది. నడిస్తే అది తత్వగమనం అవుతుంది. అతడు ఏం చేసినా అది ఆత్మకి పూజే అవుతుంది. దీన్నే తత్వపూర్వకంగా తెలుసుకుని ఆత్మలో ప్రవేశించడంగా చెప్తారు. ఈ సమయంలో నేను, అతడు అనే రెండు భావాలు ఉండవు. అంతా నేనే అని అనిపిస్తుంది. తెలుసుకోనంత వరకు ఒకడు శిష్యుడు, మరొకడు గురువు అనే వ్యవహారం చెల్లుతుంది. ఈ గురు శిష్య వ్యవహారం కేవలం నేనును చేరడానికి నడవవలసిన దారిని తెలుసుకోవడానికి మాత్రమే. నేనులో కలిసిపోయిన తర్వాత గురు శిష్య వ్యవహారం కూడా అంతమైపోతుంది. జానాతి అని చెప్పకుండా అభిజానాతి అని చెప్పడం వల్ల భక్తి చేత మానవుడు భగవంతుని బాగా తెలుసుకోగలుగుతున్నాడు అని అర్థమవుతుంది. కర్పూరాన్ని అంటిస్తే అది మంటగా అయిపోతుంది. కర్పూరం అంతా అయిపోయిన తర్వాత ఆ మంట ఉండదు, కర్పూరము ఉండదు. ఇదే ద్వైతాద్వైత స్థితి. ఈ స్థితిని తెలుసుకోవడమే తత్వతః అంటే యథార్థంగా తెలుసుకోవడం అని అంటారు దీన్ని. భక్తుడు భగవంతుడితో కలిసి తన ఈ అపురూపమైన ఏకత్వాన్ని అనుభవిస్తాడు. భగవంతుడితో ఏకత్వాన్ని పొందిన యోగి ఏ పనిని చేయకుండానే భగవంతుడు తానే అన్న దాన్ని అనుభవిస్తాడు. అద్వైతంలో ఏ పనికి స్థానమే ఉండదు. భగవంతుడిని అనేకులు అనేక విధంగా తెలుసుకుంటున్నారు, కానీ యథార్థంగా తెలుసుకున్నవారు చాలా అరుదు. భక్తి చేతనే వారిని వాస్తవంగా తెలుసుకోగలుగుతున్నారు. కనుకనే భగవానుడు తత్వతః అన్నాడు. భగవత్ స్వరూపాన్ని లేదా ఆత్మస్వరూపాన్ని భక్తి ద్వారా యథార్థంగా తెలుసుకున్న తర్వాత మానవుడు ఆ స్వరూపంలో ప్రవేశిస్తున్నాడు, అంటే లయించిపోతున్నాడు. అప్పుడు ఉప్పు కళ్ళు సముద్రంలో లయిస్తున్నట్లుగా అతడు బ్రహ్మంలో లయించి బ్రహ్మరూపుడుగానే శేషిస్తున్నాడు. దీన్ని బట్టి భగవంతుడు ఎటువంటి వాడో బాగా తెలుసుకున్న తర్వాతే ఆయనలో ఐక్యమవడం సంభవిస్తుంది, కానీ అంతకుముందు కాదు అని చెప్పడానికే అనంతరం అనే పదాన్ని భగవానుడు వాడాడని స్పష్టమవుతుంది. అటువంటి యథార్థ భగవజ్ఞానము భక్తి వల్లనే సిద్ధిస్తుంది. దీన్ని బట్టి రెండు ప్రధానమైనటువంటి అంశాలు మనకి బోధపడుతున్నాయి. జ్ఞానం చేతే ముక్తి లభిస్తుంది, ఆ జ్ఞానం భక్తి చేతే లభిస్తుంది అని. కనుక మోక్షం కోసం భగవద్భక్తి సర్వజీవులకు అత్యావశ్యకం అని తేలుతోంది. కృష్ణార్పణ. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. జై శ్రీకృష్ణ.